ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటా ఎన్నికలకు టీడీపీ, వైసీపీ సై అంటే సై అంటున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ పై కన్నేసిన కూటమి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. అటు వైసీపీ తన బలాన్ని బేరీజు వేసుకుని పోటీకి సన్నద్ధమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రంగం సిద్ధమైంది. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుండగా 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 30వ తేదీన ఎన్నికలు, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటింగ్ బలంతో పైచేయి సాధించాలని ప్రతిపక్షం చూస్తుంటే అధికారం అడ్డు పెట్టుకుని ఈ సీటును గెలిచి తీరాలని కూటమి ఎత్తులు వేస్తోంది. స్థానిక సంస్థల్లో విస్పష్టమైన మెజార్టీ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీ పరిధిలోని 98 మంది కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు. వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలంలో స్థానిక సంస్థలపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. లోకల్ బాడీ పరిధిలో ఓటర్ల సంఖ్య 841 కాగా వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 615 మంది బలం ఉంది. కూటమికి 215 మంది ఓటర్లు ఉన్నారు. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడాలి. కానీ స్థానిక సంస్థలపై పట్టు పెంచుకోవడం కోసం ఇప్పటికే ఫిరాయింపులకు డోర్లు తెరిచింది టీడీపీ. జీవీఎంసీ పరిధిలో 12 మందికి పైగా కార్పొరేటర్లు కూటమిలో చేరడం ఖాయమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇప్పటికే ఎమ్మెల్యేలకు టచ్లో ఉండగా ప్రస్తుతానికి కూటమి బలం 275కు పెరిగిందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ పేరు విస్తృత ప్రచారంలో ఉంది. ఉత్తరాంధ్రలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలుగుదేశం గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలో మరోసారి వెలమ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వడమే సరైన ఆలోచనగా చర్చ జరుగుతోంది. 2021 డిసెంబర్లో స్థానిక సంస్థల కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాగా వంశీకృష్ణ, శ్రీనివాస్, వరదు కళ్యాణి ఎన్నికయ్యారు. అయితే వంశీకృష్ణ గత ఏడాది నవంబర్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. వంశీకృష్ణ శ్రీనివాస్ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా శాసనమండలి చైర్మన్ ప్రకటించారు. ఆ స్థానం కోసం ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు గెలిచినా 2027 డిసెంబర్ వరకు పదవీకాలం ఉంటుంది.